అనేక సందర్భాల్లో ముందు చెప్పా ఊరు నియోజకవర్గ అభివృద్ధి నేనే దాని గురించి అభ్యర్థి గురించి దాంట్లో సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎన్ని వాళ్ళ ఆశీర్వాదం ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన ఉండకూడదు. ఎవరి ఆలోచనలో నేను ఇన్వాల్వ్ కాను, ఎవరి ఆలోచన గురించి నేను విమర్శలు చేయను. ఈరోజు పార్టీ ఒక దిశానిర్దేశం చేసింది. పార్టీ చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారంగా నడుచుకుంటా ఉన్నాం. ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ రేపు 2019 వరకు ఇంకొక 45 రోజులు 50 రోజులు మరి జరగబోయేటువంటి మరి 10 రోజులు 10 రోజులు క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. 100కి 101% పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నేనే మళ్ళా తిరిగి మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. దాంట్లో ఏమి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎవరు కూడా దీంట్లో సందిగ్ధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఇదే విధంగా ఎవరో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, రకరకాలైన అభిప్రాయాలు ఉంటాయి. బట్ నేను ఆ అభిప్రాయాలు వాటి దగ్గరికి నేను పోవటం ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నామినేషన్ డబ్బులు కట్టిన తర్వాత నామినేషన్ పత్రాల్లో వాడి పేరు ఉంటుంది. వాడు ఒంటి గుర్తా, తగిన గుర్తా, లేకుంటే గాలిపట్ట గుర్తా అని మనం చెప్పడం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కాదు. వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు అనుగుణంగానే జరుగుతుంది తప్పించి తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు 2 వర్గాలు అనే సమస్య లేదు. ఎక్కడ కూడా ఏ మండలంలోనైనా సరే పూర్తిగా అక్కడ మండలంలో పనిచేస్తున్నటువంటి నాయకులు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి తప్పించి